నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఎన్నికల సర్వేలకు సంబంధించినటువంటి విషయంలో ఉత్తరాంధ్ర ప్రజల యొక్క గుండె చప్పుడు ఎలా ఉంది అనేటువంటి దాని మీద ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ అండ్ సర్వేస్ టీమ్ IPSS టీమ్ ఉత్తరాంధ్ర మీద ఒక సర్వే చేసింది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలకు సంబంధించి 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉందనేటువంటి దాని మీద ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరిపినటువంటి ఈ సర్వే ప్రకారంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, పోటాపోటీ ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయి, ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత అనేటువంటి దాని మీద ఉత్తరాంధ్ర మీద ఒక సర్వే IPSS టీం రిలీజ్ చేసింది. దాన్ని కానీ మనం ఒకసారి గమనిస్తే శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం జనసేన కూటమికి 5 స్థానాలు గెలిచేదానికి అవకాశం ఉంది. సగానికి సగం స్థానాలనే గెలవచ్చు అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 స్థానాలు మాత్రమే గెలిచేదానికి అవకాశం ఉందని, పోటాపోటీగా 3 స్థానాలు ఉండొచ్చని. అయితే ఈ పోటాపోటీగా ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి విషయంలో ఎవరికి ఎక్కువ మొగ్గు ఉంది అనేటువంటి దాని మీద ఈ 3 సీట్లు ఎవరు గెలుస్తారనేటువంటి దాని మీద అక్కడ బలాబలాలు పెరిగేదానికి అవకాశం ఉండొచ్చు. ఈ శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం జనసేన కూటమికి 49.5% ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 47.5% మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. 2% డిఫరెన్స్ ఉంది రెండు పార్టీల మధ్య, తెలుగుదేశం జనసేనకి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అదర్స్ విషయానికి వచ్చాక 1.75% ఉన్నారు. సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టరు 1.25% ఉంది. ఇది బీజేపీతో పొత్తుకు సంబంధించినటువంటి అంశం ఇంకా ఫైనల్ కాలేదు కాబట్టి ఆ విషయంలో వీళ్ళు ఏమీ చేయలేదు. కేవలం తెలుగుదేశం జనసేన కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దాని మీద. ఇక విజయనగరం జిల్లాకు వచ్చేసరికల్లా 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 మాత్రమే తెలుగుదేశం జనసేన కూటమి గెలిచేదానికి అవకాశం ఉంది. 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అని, 2 పోటాపోటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ జిల్లాలో తెలుగుదేశం జనసేన కూటమికి 45.8% ఓట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా 50.25%, 5.25% ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం ఇది, వాళ్ళ కుటుంబం నుంచే ఆయన అదేవిధంగా ఇంకోళ్ళు ఎంపీగా కూడా పోటీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు అనేది. ఇక్కడ కూడా సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 2% ఉంది. అదేవిధంగా విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ బాగా ఉన్నటువంటి 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి విశాఖపట్నంలో మంచిగానే ఒక ప్రభావం ఉంది. కానీ ఈసారి ఎలా ఉంది అనే దాని మీద 15 నియోజకవర్గాల్లో విశాఖపట్నం సంబంధించి తెలుగుదేశం జనసేన కూటమికి 8 నియోజకవర్గాల్లో వీళ్ళు గెలిచేదానికి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 నియోజకవర్గాలకే పరిమితం అయ్యేదానికి అవకాశం ఉంది. 3 నియోజకవర్గాలు పోటాపోటీగా ఉన్నాయి. ఇక్కడ తెలుగుదేశం జనసేన కూటమికి 49.25%, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46.15% ఓట్లు వస్తున్నాయి. అంటే 3% డిఫరెన్స్ ఉంది ఈ రెండింటి మధ్య. 2.75% ఏమో అదర్స్ ఉన్నారు. సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 1.85% ఉన్నారు. మొత్తం 34 ఉత్తరాంధ్ర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16 ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమి గెలవబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు మాత్రమే గెలిచేదానికి అవకాశం ఉంది. 8 సీట్లు పోటాపోటీ ఉన్నాయి. అయితే ఈ 8 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్ ఉన్నాయి. ఏంటి 8 పోటాపోటీ ఉన్న దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 లీడింగ్లో ఉంది. అంటే వీళ్ళు పోటాపోటీని ఎలా అంచనా వేస్తారు అంటే 2.5% డిఫరెన్స్ ఉన్న దానికన్నా తక్కువగా ఉంటే పర్సంటేజ్ డిఫరెన్స్ దాన్ని పోటాపోటీ కింద వేస్తారు. అందుకని ఈ 8 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్. అంటే ఈ 6 + 10 16 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా గెలిచే 16. అంటే చెరి సగం వచ్చేదానికి అవకాశం ఉంది. 2 సీట్లు మాత్రమే అక్కడ ఉత్తరాంధ్రలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయనేటువంటి దాని మీద ఆ 2 సీట్ల మీదనే బలాబలాలు ఆధారపడేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉత్తరాంధ్ర మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకొని ఉంది. విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత న్యాయపరమైనటువంటి అనేకమైనటువంటి చిక్కులు వచ్చినటువంటి నేపథ్యంలో కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నానికి మార్చలేకపోయారు. అయితే ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం కార్యనిర్వాహక రాజధాని తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశము, జనసేన, బీజేపీ వీళ్ళందరూ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఉత్తరాంధ్ర అభివృద్ధి నిరోధకులు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. మరి ఈ ఎన్నికల్లో ఫలితాలను బట్టి ఉత్తరాంధ్ర ప్రజలు
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారా, లేదు అని అంటే తెలుగుదేశం జనసేన కూటమి వైపు ఉంటారా అనేటువంటిది రేపు ఎన్నికల్లో ఫలితాలను బట్టి తేలేటువంటి అవకాశం ఉంది.